పెరిగిలో వెళ్ళారు, అసెంబ్లీలో వెళ్ళారు, ఇంకా కాఫీ కూడా వెళ్ళారు. సమాజం ఎందుకు వెళ్ళా భయమా? వాళ్ళు చెప్తారండి భయమా? ఇంకా వేలూరు వెళ్ళారా? ఇంకా మరి వేలూరు వెళ్ళారా? ఏ గురువులు వెళ్ళారా? సమాజం దగ్గరికి వెళ్ళారుగా. మాస్టర్ తీసుకున్నట్టున్నారు మీరు వారికి ఫోటోలు వచ్చినాయి, ఫోటోలు చూశారు. కానుగోలు వెళ్ళారా? వెళ్ళారా? సమాజం పండుగ రోజు. తర్వాత ఇంకెవరున్నారు? కాళ్ళగూడలు వెళ్ళారు. రేమల్లో వచ్చారా? రేమల్లో వెళ్ళారమ్మా? సమాజం దగ్గరికి వెళ్ళారా? ఈ విధంగా ప్రేమను దేని పెట్టలేదా? ఈ నెలలో కనీసం ఒక్కరోజన్నా మీకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళండి. వెళ్ళి సమాజం దగ్గరికి వెళ్ళి ఒక జపమాల చెప్పించండి. జపమాల ఆర్ఎంపాల వాళ్ళు వెళ్ళారా? ఓకే, మంచిది. మేరం గారు వెళ్ళారు. మేరం గారు వెళ్ళారు. కాబట్టి వెళ్ళాలి, సమాజం దగ్గరికి వెళ్ళాలి, శుభ్రం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, జపమాలు జపించాలి. ఆ విధంగా మనం చేయడం ద్వారా దేవుని ఆత్మలు దేవుడు ఆ ఉత్తరించే స్థలంలోని ఆత్మలను మోక్షానికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చక్కని ప్రార్థన ఉంది. ఈ పూజ సప్రసాదం అయిన తర్వాత ఈ ప్రార్థన చెప్పించాలని అనుకుంటున్నాను. పునీత గెట్రోటమ్మ గారు చేసిన ప్రార్థన. పునీత గెట్రోటమ్మ గారు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నిత్యపిత, మీ ప్రియతమ కుమారుడైన యేసునాథుని దివ్య రక్తము నేడు ప్రపంచమంతయు సమర్పింపబడుతున్న దివ్య బలి పూజలతో ఏకీభవించి సకల ఉత్తరించు ఆత్మల రక్షణార్థము, సకల పాపాత్ముల కొరకు, చిరుసభలోని పాపాత్ముల కొరకు, నా ఇంటి వారి కొరకు, నా కుటుంబీకుల కొరకు సమర్పించుతున్నాను. మరణించిన ఆత్మల కొరకు ప్రార్థన. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కొరకు చేత మోక్షమునందు చేరునగాక. నిత్యపిత, మీ ప్రియతమ కుమారుడైన యేసు ప్రభుని వెలలేని తిరురక్తం యొక్క యోగ్యతను బట్టి వారందరిపై దయగానుండండి అని ఈ ప్రార్థన పునీత గెట్రోటమ్మ గారు చేశారు. ఈ ప్రార్థన చెప్తే 1000 ఆత్మలు విడుదలవుతాయంట. ఉత్తరించే స్థలం నుండి 1000 ఆత్మలకు విడుదలనిచ్చే ప్రార్థన. కాబట్టి ప్రేమ దేవుని ద్వారా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఉత్తరించే స్థలంలోని ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. పునీత పాద్రి పియో గారు, మొన్న రాణి అమ్మ గారు వాట్సాప్లో ఒక వీడియో పంపించారు. పునీత పాద్రి పియో గారు ఉత్తరించే స్థలంలోని ఆత్మల కొరకు ఎప్పుడు కూడా దివ్య బలి పూజలు అర్పించేవాడు. ప్రతి దివ్య బలి పూజలో మరణించిన వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగా పునీత పాద్రి పియో గారు అలా ఉత్తరించే స్థలంలోని ఆత్మల కొరకు ప్రార్థన చెప్పే సమయంలో ఎన్నో ఆత్మలు మోక్షానికి తీసుకుని పోబడటం ఆయన యొక్క దర్శనంలో చూశారు. ఒకటి దేవుని ద్వారా మనందరం కూడా మరణించిన వారి కొరకు పూజా బలులు సమర్పించడం, అలాగే ప్రార్థనలు చేయటం, జపమాలు జపించటం. మరి మనం ప్రతిరోజు జపమాల 10 మంగళవార్త జపాలు చెప్పిన తర్వాత ప్రార్థన చెప్తున్నాం. ఏమని? ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలు ముఖ్యముగా మీ కొరకు అర్థిస్తున్న వాటిని
మోక్షరాజ్యమునకు తీసుకుని అని ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన ఎవరు నేర్పించారు? ఈ ప్రార్థన ఎవరు నేర్పించారు? ప్రార్థన ఎవరు నేర్పించారు? మరియ తల్లే. ఈ ప్రార్థన మరియ తల్లి ఆ పిల్లలకి కన్నదంట, ఇంకా జెసికా, లూసీ, ఫ్రాన్సిస్ వీళ్ళకి దర్శనాలు ఇచ్చింది కదా మరియ తల్లి. ఆ పిల్లలతో కలిసి జపమాల చెప్పింది కదా. ఆ జపమాల చెప్పే సమయంలో మరియ తల్లి ఆ పిల్లలకి ఈ విధంగా ప్రార్థన చెప్పండి, మరణించిన వారి వరకు ప్రార్థన చెప్పండి అని చెప్పి మరి ఆ మరియ తల్లి ఈ ప్రార్థన నేర్పించింది. ఈ విధంగా మనందరం కూడా మరణించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. జీవించిన మరణించిన మనము క్రీస్తుకు సొంతమై ఉన్నాము. జీవించినంత కాలము ప్రభునందు విశ్వాసంతో జీవించినట్లయితే ఈ లోకంలోనే ఆయన మహిమలను మనం చూస్తాం. మరణించిన తర్వాత ఇంకా ఆయన యొక్క మహిమ ప్రకాశమును, ఆయన యొక్క దివ్య ముఖమును, పరలోకములు ఆయన యొక్క మహిమను మనం కళ్ళారా చూడగలుగుతాం. కాబట్టి జీవించిన మరణించిన మన క్రీస్తుకు సొంతమై ఉన్నామని మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి ఇటువంటి విశ్వాసంతో మనందరం కూడా భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ దేశ ప్రసాదం యొక్క అనుగ్రహాన్ని కొరకై వేడుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఈ స్తుతి గీతాలను పాడుకుంటూ వందన గీతం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, గట్టిగా స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, నాకిక మొదలు హల్లెలూయా, నాకిక మొదలు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. పాపిని నన్ను మన్నించు యేసు, పాపిని నన్ను మన్నించు యేసు, పవిత్ర పరచెను హల్లెలూయా, పవిత్ర పరచెను హల్లెలూయా.
దేవుడు